ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని మహిళలను చంద్రబాబు మోసం చేస్తే ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్. మహిళలందరూ మరోసారి సీఎం జగన్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మలసాల భరత్తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అనకాపల్లి నుంచి అందిస్తారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఊరు వాడవాడ ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. అనకాపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ ఆధ్వర్యంలోని ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా హాజరయ్యారు. ఈ ఆసరా కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడం వెనుక కారణం ఏంటి, అలాగే ఆసరా కార్యక్రమం ఏ విధంగా అందింది, ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేశారనే విషయాలు మనతో మాట్లాడడానికి భరతున్నారు. సార్ చెప్పండి సార్, ఇంత పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడాన్ని ఏ విధంగా చూస్తారు? సీఎం ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారనే విషయం స్పష్టమైంది అనుకుంటున్నారా? 100% అండి. మా అనకాపల్లి నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నామని తెలుపుకోవడానికి ఈ ఆసరా సంబరాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసరా సంబరాలకి అందరూ తరలి వస్తున్నారు. ఈ తరలి రావడానికి కారణం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని వాళ్ళకి తెలిసినా కానీ ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వస్తాయి. కానీ వాళ్ళు మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలో ఉన్నాము, మేమందరమే ఆయనకి దన్నుగా ఉన్నాము అని తెలియజేయడానికి మంచి ఆదరణ లభిస్తుంది ఈ ఆసరా సంబరాలకి. చంద్రబాబు నాయుడు ఇదే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఏ విధంగా చూస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అంటే అది వాగ్దానం చేసి ప్రమాణం పూర్తిగా చేసినట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కానీ అది మాయమాట, ఏదో మాయలేడి చెప్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటల్ని ఎవరూ నమ్మట్లేదు, అదే కామెడీగా తీసుకుంటున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ మాట చెప్పినా, ఏ సభ మీదకి వెళ్ళి ఏం చెప్పినా కానీ ఏదో వాగుతున్నాడులే, ఏదో కామెడీ చేస్తున్నాడులే అని వింటున్నారు తప్పించి వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు ప్రజలు. ఇప్పుడు మీటింగ్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే మీటింగ్లకు కూడా బలవంతంగా జనాన్ని తరలిస్తున్నారు. అంతే తప్పించి వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్గా ఎవరు వెళ్ళట్లేదన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి 2019లో ప్రజల ముందుకు రావడం జరిగింది. దాన్ని ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ ఎంతో సంక్షేమం చేశారు. దాన్ని ఒప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ప్రజలందరికీ అందేస్తుందో, ఇప్పుడు కొత్తగా ఏమని చెప్తున్నారంటే 2-3 నెలల్లో ఎలక్షన్ ఉందనగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే మేము ఎక్కువ చేస్తాము, ఫ్రీగా బస్సు ఇస్తాము, ఇంట్లో 5 ఆడపిల్లలు ఉంటే 5కి డబ్బులు ఇస్తాం, ఇవన్నీ ఎన్నో మాయమాటలు. ఇంతకుముందు 3 సార్లు ప్రజలు అవకాశం ఇస్తే ఏ ఒక్కసారి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఏ ఒక్క వాగ్దానం కూడా, కొన్ని వందల వాగ్దానాలు చేసిన ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని ముందుకు మాయమాటలు చెప్పుకుంటూ రావడాన్ని ప్రజలు ఎవరూ హర్షించట్లేదు, ముందుగా ప్రజలు నమ్మట్లేదు, అది కామెడీగా తీసుకొని వదిలేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలు మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని భరత్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, అనకాపల్లి నుంచి.